కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా నెలవులు తప్పిన అనే ఒక వెరైటీ కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి నెలవులు తప్పిన. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా కథలోకి ప్రవేశిద్దాం. మా సొంతన్నయ్య కన్నా నువ్వే నయం రావులన్నయ్య. చెల్లెమ్మ అని నోరారా పిలుస్తావు. ఉదయంతో పసుపు కుంకాలిప్పించి చీరో జాకెట్ ముక్కో పెట్టిస్తావు అంది సరోజ తన పెద్దనాన్న కొడుకు శ్రీరాముని ఉద్దేశించి. ఆమెకు కొంచెం దూరంలోనే ఆ పరిసరాలలోనే ఉన్న సొంతన్న కిషోర్కి వినపడుతుందని తెలిసే అందో లేక తెలియక అందో గాని మొత్తానికి ఆ మాటలు కిషోర్ చెవిలో పడ్డాయి. మనసు బాధపడింది, ముఖం చిన్నబోయింది. శ్రీరామ్ మంచి మాటకారి, కలివిడితనం ఉన్నవాడు. ఎవరు కనిపించినా నోటి నిండా పలకరిస్తాడు. పళ్ళు కనిపించేలా నవ్వుతాడు. అమాంతం వచ్చి అక్కున చేర్చుకుంటాడు. ఆ రోజు పెద్దనాన్న కొడుకు శ్రీరామ్ ఇంట్లో నూతన గృహప్రవేశ కార్యక్రమం ఉంటే వచ్చింది సరోజ భర్తతో కలిసి. ఆ ఉదయం గేటు ముందు ఆటో దిగుతుంటే హడావడిగా పెద్ద అడుగులతో ఎదురొచ్చి, ఏయ్ సరు, వెల్కమ్. నువ్వు రావటం నాకెంత సంతోషంగా ఉందో. మా ఇంటి ఆడపడుచువి, నువ్వు ఉంటేనే ఈ శుభకార్యానికి నిండుతనం అంటూ సరోజ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు శ్రీరామ్. ఎదురుగా నిల్చొని ఉన్న ఓ బంధువును ఉద్దేశించి, మా చెల్లాయండి, బాబాయి కూతురు, స్వంత చెల్లెల కన్నా ఎక్కువ అన్నాడు. వెల్కమ్ బావగారు అంటూ సరోజ భర్త రమేష్ చేతిలో నుంచి ట్రావెల్ బ్యాగును అందుకుంటూ గుమ్మాలకు బంతిపూల మాలలు గుచ్చుతూ అక్కడే ముందు గదిలో చాప మీద కూర్చుని ఉన్న శ్రీరామ్ సొంత చెల్లెలు అరుణ చెవిలో అన్న గొంతు కంగుమంది. స్వంత చెల్లెలు కన్నా ఎక్కువ అన్న మాటలతో సహా. దాంతో తనకు ఎదురుగా కూర్చొని పూలందిస్తున్న తల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. విన్నావా అన్నట్టు. వాడంతే అన్నట్టు బదులు చూపు చూసింది అనసూయమ్మ. సరోజ వచ్చింది. ఇక దీని ఓవర్ యాక్షన్ చూడలేక చావాలి అంది తల్లికి మాత్రం వినిపించేలా. హుష్, మాట్లాడుకో అంది ఆమె ఎవరన్నా వింటారన్న ఉద్దేశంతో. సరోజ లోపలికి వస్తూనే, ఓ అరుణ, బాగున్నావా? ఎప్పుడొచ్చావు? అసలు నీకన్నా ముందు నేను వద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా మీ బావగారికి ఒక పని తగలటంతో రాలేకపోయాను. పెద్దమ్మా, బాగున్నావా? ఆరోగ్యం కులాసానా అంటూ పలకరించి ఇద్దరినీ అక్కున చేర్చుకుంది సరోజ. సరోజలో సహజ సిద్ధంగా ఉండే చలాకీతనం, చొరవ, వీటికన్నా కూడా తెచ్చిపెట్టుకున్న తనం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి చోట దూరి ప్రతి పనిలో వేలుపెట్టి తన ప్రాముఖ్యతను చాటుకుంటూ అందరి నుంచి తనకు గుర్తింపును, ప్రశంసను కోరుకుంటూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఎవరి హక్కునైనా లాక్కుంటున్నా, ఎవరి మనసైనా చిన్నబుచ్చుకున్నా ఆ విషయాన్ని కనిపెట్టలేదో లేక పట్టించుకొని తనమో గాని మిన్నకుండిపోతుంది. దానికి తోడు తనకు ఇంపార్టెన్స్ ఇచ్చే శ్రీరామ్ లాంటి వాళ్ళు ఉంటే మరీ రెచ్చిపోతుంది. రావులన్నయ్య అంటూ అప్పుడే కార్యరంగంలోకి దిగేసింది కూడా. శ్రీరామ్ సైతం ప్రతి పనికి తనకన్నా ఎక్కువ, సరు నువ్వురా, ఆడపడుచువి, గడప పసుపు కుంకాలు పెట్టు. అరుణ, హారతి పట్టడానికి సరోజను కూడా పిలువు. నీళ్ళ బిందెలు చెరొకటి నడుముకు ఎత్తుకోండి అంటూ పెద్ద గొంతుతో హడావుడి చేస్తూ ఆజ్ఞలు జారీ చేయటం గమనిస్తున్న అరుణ మనసు బాధతో మూలిగింది. మాటకారి, హడావుడి మనిషి అయిన సరోజ ముందు మితభాషి, నెమ్మది మనిషి అయిన తను తేలిపోతున్న భావం కలిగి ఆత్మన్యూనతతో కృంగిపోయింది. దానికి తోడు అరుణ ఎక్కడుంటే అక్కడ తను పక్కన చేరి, రాములన్న ఇంట్లో ఫంక్షన్ అంటే ఇక అంతా నాదే పెత్తనం, సొంత అన్నయ్య దగ్గర కన్నా ఈ అన్నయ్య దగ్గరే నాకు చనువు, స్వాతంత్ర్యాలు ఎక్కువ అని మాటిమాటికి అనటం నీకన్నా నేనెక్కువ
అని అరుణకు తెలిసేలా చెప్తున్నట్టు అనిపించటం మొదలుపెట్టింది. వదిన సుజాతకు సైతం తన మీద ఎందుకో అకారణ కోపం కావటంతో తనను ఉడికించటానికన్నట్టు తడవకు, సరోజా, దేవుడి గదిలో వెండి కుందులుంటాయి, కొంచెం తెచ్చివ్వమ్మా. సరోజా, వ్రతం అయి భోజనాలైనాక అందరికీ బట్టలు పెట్టే కార్యక్రమం ఉంటుంది కదా, అప్పుడు నువ్వు నా వెనకాలే ఉండి నాకు కొంచెం హెల్ప్ చేయాలి అని తనకు కాకుండా సరోజకు చెప్పటం తనను కావాలని పక్కన పెడుతున్న భావం కలిగింది అరుణలో. అసలు కన్నా వడ్డీ ముద్దు, అయిన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాల్లో అన్న సామెతలను ఇలాంటివి చూసే వెనకటి కాలం పెద్దలు పుట్టించారేమో అనుకుంది అరుణ. తనకంటూ ప్రతి వ్యక్తికి ప్రతి చోట ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానం చుట్టూ ఒక పరిధి ఉంటుంది. అది దాటాలను చూస్తే ఒకరి హక్కులను, హోదాను మరొకరు కాజేయాలని చూసినట్టే. అలాగే బాధ్యతలు. ఎవరి బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలంటే మధ్యలో మరొకరు అందులో దూరకూడదు. గొప్పల కోసమో, క్రెడిట్ తను కొట్టేయాలన్న అత్యాశతోనో, ఎదుటి వాళ్ళను మానసికంగా బాధపెట్టి తను ఆనందించే శాడిస్ట్ మెంటాలిటీ కారణంగానో ప్రతి కుటుంబంలో అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకు ఒక ఉదాహరణ సరోజ అని అరుణ అనుకుంటూ ఉండగా దూరంగా పందిరి కింద ఒంటరిగా నిల్చుని ఉన్న కిషోరన్నయ్య మీద ఆమె దృష్టి పడింది. చకచకా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి, బాగున్నావా కిషోరన్నయ్య? వదిలే రాలేదే? పిన్ని ఎలా ఉంది? తనైనా వస్తుందేమో అనుకున్నాను. పెద్దవాళ్ళుంటే ఆ నిండుతనమే వేరు కదా అంది అరుణ. అటు తిరిగి ఉన్న కిషోర్ వెనక్కు తిరిగి చూసి, ఓ అరుణ, బాగున్నావా అమ్మా? వదినకు ఆఫీస్లో లీవ్ దొరకలేదు, అమ్మకేమో మోకాళ్ళ నొప్పులు కదా, నడవలేదు అన్నాడు కిషోర్ సమాధానంగా. ఆ మధ్య పిన్నికి చాలా జబ్బు చేసిందని విన్నాను. ఒకసారి వచ్చి చూద్దామంటే కుదరనే లేదు. ఏంటో ఎప్పుడూ ఏవో తీరిక లేని పనులు అంది అరుణ నొచ్చుకుంటూ. బావగారు పిల్లలు అంతా కలిశారు. ఇందాక మాట్లాడాను. ఇలా ఫంక్షన్స్లోనే అంతా కనపడటం. రాకపోకలు తగ్గిపోయాయి ఈ రోజుల్లో. అమ్మ ఒక్కతీరుగా అనుకుంటోంది, తను రాలేకపోతున్నందుకు బాధపడుతూ అని కిషోర్ అరుణతో అంటుండగా ఎక్కడి నుంచో సుడిగాలిలా వచ్చింది సరోజ. ఏంటి అన్నా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంటూ. ఏం లేదు, అమ్మ రాలేదే అని అడుగుతోంది అరుణ అన్నాడు కిషోర్ చెల్లెలతో. దాంతో అమ్మకు బాగుండదుగా, చాలా జబ్బు చేసింది ఆ మధ్య. నేను వెళ్ళి 4 రోజులుండి సేవ చేయటంతో కోలుకుంది. అమ్మ సైతం, ఆడపిల్లవు నువ్వుండబట్టి నాకు ఇంత సేవ చేస్తున్నావు. ఎంతైనా కూతురు కూతురే, కోడలు ఇలా ఎందుకు చేస్తుంది అంది సరోజ. ఆ మాటలకు ఆశ్చర్యపోయింది అరుణ. కిషోరన్నయ్య ఎదురుగానే తను అలా మాట్లాడటం ఆమెకు నచ్చలేదు. తలెత్తి అన్నయ్య ముఖంలోకి చూసే ధైర్యం చేయలేకపోయింది. ఆ మధ్య పెద్దమ్మకి ఆపరేషన్ అయితే రాములన్నయ్య ఆమెను ఎంత బాగా చూసుకున్నాడు. కొడుకులు ఎవరో కొందరే అలా ఉంటారు అంటూ ఇంకా ఏదేదో మాట్లాడుతూనే ఉంది సరోజ. తను కిషోరన్నయ్యతో మాట్లాడటం సహించలేక అక్కడికి వచ్చిన సరోజ వచ్చినట్టు ఉండకుండా ఉదాహరణలు, పోలికలు తెచ్చి ఆమె తన సొంత అన్నను, వదినను సాధించటం నచ్చక, వస్తానన్నయ్య, లోపల పనుంది అంటూ అక్కడి నుంచి యువతలకు వచ్చేసింది అరుణ. పిన్నికి జబ్బు చేసినప్పుడు కొడుకు కోడల్ని వాళ్ళ బాధ్యతను వాళ్ళు వాళ్ళ పద్ధతిలో నిర్వర్తించుకోనివ్వకుండా కొడుకు కన్నా కూతురు నయ్యమని అనిపించుకోవాలని వాళ్ళ మధ్యలో దూరి ఈ సరోజ రచ్చ చేసిందని బంధువర్గం ద్వారా కర్ణాకర్ణిగా వింది అరుణ. నీకు ఇంత చేస్తున్న నాకు ఏమిస్తావు అని పిన్నితో బేరం ఆడిందని కూడా అనుకున్నారు. పుట్టింటికొచ్చి కోడళ్లను ఆడిపోసుకునే ఆడపిల్లలు తాము ఒకింటి కోడళ్లమన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారో అన్నది ఎవ్వరికీ అంతుబట్టని ఓ విచిత్ర మనస్తత్వం. విచిత్ర అన్న పదం ఇక్కడ వాడకూడదేమో. ఇంటింటి కథ విచిత్రం ఎందుకవుతుంది? మనిషి మనస్తత్వంలోని ఓ సహజ వైఖరి ఇది అని అనాలేమో.
అనుకుంది అరుణ. ఎవరి వాళ్ళు వాళ్లకు గిట్టరు. వ్యక్తం చేయబడని ప్రేమలు, కుటుంబ తగాదాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, హక్కుల పోరాటాలు, బాధ్యతల నుంచి తప్పించుకునే ఎత్తుగడలు అన్నీ అక్కడే ఉంటాయి గనుక. ఏ హక్కులు, ఏ బాధ్యతలు లేని దూరపు బంధుత్వాలు అక్కడేదో కావలసింది ఉన్నట్టు ఎండమావిలా భ్రమింపచేస్తాయేమో. అందుకే ఈ అయిన వాళ్లకు ఆకులు, కాని వాళ్లకు కంచాలు అన్న నానుడి పుట్టింది అనిపించింది మాటలు తక్కువ, ఆలోచనలు ఎక్కువ చేసే అరుణ మనసుకు. తన వాళ్ళ మీద ఉన్న అకారణ కోపాన్ని, కసిని తీర్చుకోవాలంటే అదే వరుస అయిన మరొక దూరపు బంధువుకు దగ్గర అన్నట్టు నటించాలి. అదొక పాలసీ మనిషి జీవన వ్యవహారంలో. ఆ రోజు సరోజ 2 వీలర్ మీద వెళ్తూ అది స్కిడ్ అయి యాక్సిడెంట్కు గురైంది. తల వెళ్ళి డివైడర్కు కొట్టుకోవటంతో అక్కడ గాయమైంది. రక్తం చాలా పోయింది. ఎక్కించాలని డాక్టర్లంటే చెల్లికి తన రక్తం ఇచ్చాడు కిషోర్. అన్నా చెల్లెళ్ళిద్దరూ పక్కపక్క బెడ్ల మీద పడుకొని ఉన్నారు. అన్న శరీరంలో నుంచి తన శరీరంలోకి ఎక్కుతున్న ఎర్రటి రక్తాన్ని చూస్తూ ఎంతైనా రక్త సంబంధమే అనుకుంది సరోజ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతుండగా. తల తిప్పి అన్న ముఖం వంక చూసింది. కొంతమంది మనసులో బోలెడు ప్రేమను ఉంచుకొని కూడా దాన్ని వ్యక్తం చేయలేరు. కిషోర్ అన్నయ్య కూడా అంతే. తక్కువ మాట్లాడతాడు. నెమ్మది స్వభావం గల మనిషి. అందుకే ఆవేశపూరిత, ఉద్వేగభరిత భావ వ్యక్తీకరణ అన్నది తనకు తెలియదు. ఒక కంటి చూపుతో, ఒక చేతి స్పర్శతో తప్ప. ఎదుటి వాళ్లే గ్రహించగలగాలి. నేను ఆ పని చెయ్యలేకపోయాను. అందుకే ఎప్పుడూ ఏదో అకారణ కోపంతో, పుల్లవిరుపు మాటలతో, సాధింపులతో అన్నయ్యను చిన్నబుచ్చాను అనుకుంది సరోజ. అదీగాక అయిన వాళ్ల దగ్గరే ఏదో తెలియని బిడియాలు, మొహమాటాలు ఎందుకుంటాయో తెలియదు. వాళ్ళ దగ్గర కన్నా అదే వరుస అయిన కొంచెపు దూరపు బంధువు మీద చనువు ఉంటుంది. అదే ఆ దగ్గరితనంలోనే ఏదో తెలియని దూరం. అదే నన్ను కిషోర్ అన్నయ్యకు దూరం చేసి రాములన్నయ్యకు దగ్గర చేసింది. బాహాటంగానే ఈ అన్నయ్యను విమర్శిస్తూ, ఆ అన్నయ్యను ప్రశంసిస్తూ ఈ తోబుట్టుకు మనస్తాపాన్ని కలిగించాను అనుకుంది సరోజ బాధాతప్త హృదయంతో. తలకు కట్టుతో అలా హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్న చెల్లెల్ని చూస్తుంటే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అక్కడ కిషోర్కి. కళ్ళ నీళ్లు పెట్టద్దు అన్నట్టుగా తల అడ్డంగా కదిలించి సైగ చేసింది సరోజ. ఏది పైకి చెప్పని ఈ మనిషి గుండెలో ఎన్ని భావాలు, ఎంతటి స్పందన, ఎన్ని ఆలోచనా వీచికలు, ఎంతటి ప్రేమ అనుకుంది సరోజ. తనకు యాక్సిడెంట్ అయిందని తెలిసి మర్నాడు చూడటానికి హాస్పిటల్కి వచ్చిన రాములన్నయ్య, చెల్లి అరుణలను చూసి ఎంతమంది నా వాళ్ళు, ఎంతమంది శ్రేయోభిలాషులు నాకు అనుకుంది సరోజ. ఇదేంటే ఇలా జరిగింది, తెలియగానే గుండె ఆగినంత పనైంది నాకు అన్నాడు రాములన్నయ్య. ఎలా ఉన్నావక్క అంటూ సరోజ చేతిని తన చేతిలోకి తీసుకుంది అరుణ ఆప్యాయంగా. ఆ చేతిని సున్నితంగా నొక్కింది సరోజ. ఆ స్పర్శలో మాటలకందరి భావాలు ఎన్నో మూగగా ధ్వనించాయి. మనిషి హృదయం ప్రేమైక నిలయం. ఎన్నో బంధాలు, సంబంధాలు, చుట్టరికాలు, స్నేహాలు ఈ జీవితంలో. దేన్ని ఎలా మేనేజ్ చేయాలో, తన స్థానం ఎక్కడో తెలుసుకొని ఎవరికివ్వాల్సిన ప్రాముఖ్యాన్ని, విలువను వాళ్ళకిస్తూ పోతే జీవితం నొప్పించక తానొవ్వక అన్నట్టు హాయిగా గడిచిపోతుంది. అలా కాక స్థానం తప్పితే మనవాళ్ళు అనుకున్న వాళ్లే శత్రువులుగా భావించి దూరం చేసుకోవలసి వస్తుంది. ఏనాడో చెప్పాడు కదా
సుమతి శతకకారుడు తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులవుట తథ్యము సుమతి అని. ఇక్కడ మిత్రులు శత్రువులు అవటం కాదు, అలాంటి భావన వస్తుంది మనలోనే అనుకుంది సరోజ గుండెను పిండేస్తున్న బాధతో. ఇదండి నెలవులు దప్పిన అనే వెరైటీ కథ విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.